లేకపోతే దేశం ఏం బాగుపడుతుంది, రాష్ట్రం ఏం బాగుపడుతుంది, ఊరేం బాగుపడుతుంది. కాబట్టి రైతులకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు వచ్చినట్టు కొత్త చట్టంలో రైతు 5 ఏళ్ల పాటు కార్పొరేట్ వ్యవస్థ దగ్గర అగ్రిమెంట్ చేసుకుంటే వాళ్ళకే సరుకులు అమ్మాలనే ఒక ఇది ఉంది. అలా చేయడం వల్ల రైతు చాలా నష్టపోతాడు. వేరే రాష్ట్రానికి పోయి అమ్ముకోవడానికి, ఇంకో చోటికి పోయి అమ్ముకోవడానికి రైతు దగ్గర ఉండే స్తోమత ఏముంటుంది. పక్కనుండే పల్లెలకు పోయి టమోటా, ఇప్పుడు ఒక విషయం ఎగ్జాంపుల్ చేస్తున్నాం. టమోటా ఇక్కడ తక్కువ ఉంటుంది, మదనపల్లిలో ఎక్కువ ఉంటే మదనపల్లికి అమ్ముకొని పోవడానికి ట్రాక్టర్ తీసుకొని పోయి అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఈ కార్పొరేట్ వ్యవస్థకి ఇవన్నీ అప్పచెప్పడం వల్ల రైతు చాలా ఇబ్బందులకు గురవుతాడని, చాలా నష్టపోతాడని, అదేవిధంగా ఈ తుఫాను వల్ల అనేకమైనటువంటి పంటలు నష్టపోయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు వెంటనే నష్టపరిహారం అందించి వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిందిగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ సంస్కరణలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాలా దారుణంగా ఉన్నాయి. రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతుల పరిస్థితి ఏంటనేది ఆలోచించి మంచి సంస్కరణలు ముందుకు తెస్తే బాగుంటుందని మా అభిప్రాయం. జై భీమ్. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్కు ఎస్సీ జనసంఘం స్టూడెంట్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. మరి ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపుగా 7.5 సంవత్సరం నుంచి ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎక్కడే కానీ ఒక స్టూడెంట్స్ కావచ్చు, రైతులు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా తొంగులో తొక్కే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దాన్ని ఎస్సీ జనసంఘంగా దాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా కూడా మోడీజీ గారు గుర్తుపెట్టుకోండి, జై కిసాన్ జై జవాన్ అన్నారు. మీరు ఆ పదాన్ని మీరు ఎక్కడే కానీ నిరూపించుకుంటున్నారా? ఎందుకంటే జై కిసాన్ అన్నారు. ఒక రైతుని అదే జవాన్ వచ్చి కొడుతున్నా కూడా మీరు ఎక్కడే కానీ స్పందించిన పాపాన పోలేదు. ఖచ్చితంగా మీరు అమలు చేసినటువంటి చట్టాలని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి కూడా ఎస్సీ జనసంఘంగా మేము డిమాండ్ చేసుకుంటూ జై భీమ్.